విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 36. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. నాన్సీ ట్రాఫిక్ని దాటుకొని జై చెప్పిన మాల్కి ఎంటర్ అయ్యి కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తుంది. జైకి మెసేజ్ చేస్తూ ఎదురుగా వస్తున్న వ్యక్తిని డాష్ ఇస్తుంది నాన్సీ. సారీ అని హడావిడిగా చెప్పి వెళ్ళిపోతున్న నాన్సీ వైపు చూసిన ఆద్య తను ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే అని ఆలోచిస్తూ ఉంటుంది. హలో మేడం, ఏంటి అలా బొమ్మలా నిల్చుకొనున్నావు? ఆద్య, నాకు డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తానని చెప్పావు కదా, పద వెళ్దాం అంటూ ఆద్య చేయి పట్టుకుంటాడు అబీర్. నువ్వు వెళ్ళి డ్రెస్సెస్ అన్నీ సెలెక్ట్ చేస్తూ చూస్తూ ఉంటూ ఐ విల్ బి బ్యాక్ ఇన్ 5 minutes. అదేంటి, ఇద్దరం వెళ్దాం అనుకున్నాం కదా, ప్లీజ్ ఆద్య నో చెప్పకు. అసలే మనం చాలా మంత్స్ తర్వాత కలిసాము. నువ్వు నాకు ఇప్పుడు డ్రెస్సెస్ సెలెక్ట్ చేయాల్సిందే. అరే యార్, డెఫినెట్గా సెలెక్ట్ చేస్తాను. అయినా నేను నో అనట్లేదు కదా, జస్ట్ 5 minutes అంతే, ఇప్పుడే వస్తాను, చిన్న వర్క్ ఉంది. ఏంటి అంత ఇంపార్టెంట్ వర్క్? గాడ్, జిడ్డులా తగులుకున్నాడు. ముందు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళాలి, చాలా ఇంకా డీటెయిల్గా చెప్పాలా అంటూ విసుగ్గా చెప్తుంది. ఐఎమ్ సారీ, ప్లీజ్ క్యారీ ఆన్ అని 32 పళ్ళు కనిపించేలాగా నవ్వుతూ అక్కడి నుండి జెంట్స్ షోరూమ్ వైపు వెళ్తున్న అబీర్ను చూసి తిట్టుకుంటూ, ఈ అమ్మాయి ఎటు వెళ్ళింది? సౌరభ్ చూపించిన పిక్లో ఉన్నది తని, నాకు బాగా గుర్తుంది అని నాన్సీ కోసం చుట్టూ చూస్తూ వెతుకుతూ ఉన్న ఆద్య కళ్ళకి కేఫ్లో ఒకరినొకరు హక్ చేసుకుంటూ కనిపిస్తారు జై అండ్ నాన్సీ. ఎస్, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ అమ్మాయి వన్ ఆఫ్ ది జై గర్ల్ ఫ్రెండ్ అని పక్క నుండి వెళ్తూ ఉన్న అమ్మాయి క్యాప్ వైపు చూస్తూ తనకి డౌట్ రాకుండా తీసుకుని పెట్టుకుంటూ వాళ్ళకి కార్నర్లో కూర్చొని మొబైల్ చూస్తున్నట్టు యాక్ట్ చేస్తూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. హాయ్ జై. నాన్సీ వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి తనకి దూరం జరుగుతూ తనకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ, ఇప్పుడు చెప్పు, ఎందుకంత అర్జెంటుగా కలవాలి అన్నావు? ఎనీ ప్రాబ్లం? కొంచెం అలాంటిదే జై. నాకేం చేయాలో అర్థం అవ్వక నీ డెసిషన్ ఏంటో తెలుసుకుందామని కాల్ చేశాను. టెన్షన్ పడకుండా అసలు ఏం జరిగిందో చెప్పు నాన్సీ. ఏం జరిగినా సరే ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, ఓకే? బీ కూల్. జై మాటలకి ధైర్యం రావడంతో, జై, ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. ఈ విషయం డాడీ నాకు చెప్పే వరకు నాకు తెలియదు. మార్నింగ్ డాడీ సంబంధం గురించి చెప్తూ నీ పెళ్లి చూడాలి అని చాలా ఆశపడుతున్నాము అంటూ అబ్బాయి డీటెయిల్స్ అండ్ ఫోటో ఇచ్చాడు. హే, కంగ్రాచులేషన్స్, ఇది మంచి విషయమే కదా, ఎందుకంత డల్గా చెప్తున్నావు అని నవ్వుతూ ఉన్న జై వైపు ఆశ్చర్యంగా చూస్తూ, జై, అసలు నువ్వేనా ఇలా అంటుంది? పెళ్ళంటేనే చిరాకు పడే నువ్వు పెళ్లి గురించి ఇంత పాజిటివ్గా మాట్లాడడం రియల్లీ షాకింగ్ తెలుసా? మ్యారేజ్ అయితే మెల్లగా చేంజ్ అవుతారు అని తెలుసు, కానీ మరి ఇంత చేంజా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాన్సీ, మళ్ళీ స్టార్ట్ చేసావా? నువ్వు అనుకున్నట్టు నేనేం చేంజ్ అవ్వలేదు. నీకంటూ ఒక లైఫ్ ఉండాలి, అందులో నువ్వు హ్యాపీగా ఉండాలి. ఇది మీ డాడ్ కోరిక మాత్రమే కాదు, నా కోరిక కూడా. అయినా ఎందుకని నీ లైఫ్ ఇక్కడితో ఆగిపోవాలి? జై, నీకు తెలుసు కదా నేను మ్యారేజ్కి అన్ఫిట్. ఒకవేళ చేసుకున్నా నా గతం గురించి తెలిస్తే నన్ను ఖచ్చితంగా వదిలేస్తాడు. నాన్సీ, ఆ పాస్ట్ గురించి మర్చిపో అని ఇప్పటికే నీకు చాలా టైమ్స్ చెప్పాను. చూడు, అది నీ గతం మాత్రమే, అయిపోయిన గతం గురించి కాదు. నువ్వు ఆలోచించాల్సింది రాబోయే అందమైన భవిష్యత్తు గురించి ఆలోచించు. నీ ప్రాబ్లం నీ గతమే అయితే పెళ్ళికి ముందే నీ గతం గురించి అతనికి చెప్పు. అర్థం చేసుకునేవాడైతే నీ గతాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. నాన్సీ ఆలోచిస్తూ, నా గతం గురించి తెలిసాక కూడా నన్ను మ్యారేజ్ చేసుకుంటాడని నేను అనుకోవట్లేదు జై. నాన్సీ వాయిస్లోని బాధ గమనించిన జై ఇటు రా అని నాన్సీని తన పక్కనే కూర్చోపెట్టుకొని, యు ఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ సోల్ నాన్సీ. నిన్ను చేసుకోవాలంటే వాడికి అదృష్టం ఉండాలి. నిన్ను ఎవరు కాదంటారు చెప్పు? నీకు డెఫినెట్గా మంచి హస్బెండ్ వస్తాడు. నీలో 10% ఉన్న కళ్ళు మూసుకొని యాక్సెప్ట్ చేస్తాను జై. నాట్ అబౌట్ లుక్స్, నీలాంటి మంచి మనసుంటే చాలు. తను ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాను. నా గతం గురించి నన్ను పిన్ చేయకుండా నన్ను నా ఫ్యామిలీని బాగా చూసుకుంటే చాలు అంటూ జై చేయి పట్టుకొని చెప్తున్న నాన్సీ తలని ముర్తూ, ఖచ్చితంగా నీ విష్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇంతకీ అబ్బాయి ఎలా ఉన్నాడు అండ్ ఏం చేస్తున్నాడు ప్రెసెంట్? ఆ డీటెయిల్స్ ఇంకా నేను తెలుసుకోలేదు అని తన బ్యాగ్ నుండి తన ఫాదర్ ఇచ్చిన కవర్ తీసి జై చేతికి అందిస్తూ, ఇందులో డీటెయిల్స్ అండ్ ఫోటో ఉన్నాయని డాడ్ చెప్పాడు, బట్ నేను ఇంకా చూడలేదు. నువ్వు చూసి చెప్పు, ఈ అబ్బాయి ఎలా ఉన్నాడో. చేసుకునేది నువ్వా నేనా అని నవ్వుతూ నాన్సీ ఇస్తున్న కవర్ తీసుకొని ఓపెన్ చేసిన జై అందులో ఉన్న ఫోటో వైపు చూస్తూ, గుడ్, బాగున్నాడు నాన్సీ అని ఫోటో నాన్సీకి ఇస్తూ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూస్తూ, ఇంట్రెస్టింగ్, మంచి పొజిషన్లోనే ఉన్నాడు అండ్ ఫ్యామిలీ కూడా బాగుంది.
నేను ఎంక్వైరీ చేసి నా ఫైనల్ డెసిషన్ నైట్లోగా చెప్తాను. ఈ అబ్బాయి నీకు పర్ఫెక్ట్ అనుకుంటే నువ్వు ఇక లేట్ చేయకుండా ఒకసారి ఆ అబ్బాయిని కలువు, ఓకే? జై, వన్స్ నేను మ్యారేజ్కి ఓకే చెప్పాక ముందులా నేను నీకు గర్ల్ ఫ్రెండ్లా ఉండలేను. అండ్ నా ఫ్లాట్లో కూడా నీతో టైం స్పెండ్ చేయలేను. అది నీకు ఓకేనా? నీకు తెలుసు కదా నీ ప్రాబ్లం గురించి. ఒక్కోసారి నువ్వు ఆ స్ట్రెస్ భరించలేవు. అప్పుడు నీకు నా హెల్ప్ అవసరం. నాన్సీ మాటలకి జై చిన్నగా నవ్వి, ఎప్పుడైతే ఆద్య మెడలో నేను తాళి కట్టానో ఆ క్షణమే నా పాత జీవితాన్ని వదిలేసి డాడీకి నచ్చేలాగా నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు అలాగే లీడ్ చేస్తున్నాను. నేను మళ్ళీ అలాంటి లైఫ్లోకి రావాలి అనుకోవట్లేదు నాన్సీ. నా మ్యారేజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు నా థాట్స్లోకి కూడా వేరే అమ్మాయి రానివ్వట్లేదు. ముందు మన మధ్య ఏం జరిగినా ఇప్పటి నుంచి వీఆర్ ఓన్లీ ఫ్రెండ్స్, ఓకే అంటూ నాన్సీ ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. ఇదంతా దూరం నుండి చూస్తూ ఉన్న ఆద్యకి ఆడియో వినిపించకపోయినా వీడియో క్లియర్గా కనిపిస్తూ ఉండడంతో ఇద్దరిని కోపంగా చూస్తూ, అందరిలో ఉన్నామని కూడా లేకుండా పబ్లిక్లో ఎలా కిస్ చేస్తున్నాడో చూడు, చి వీడు అస్సలు మారడు అని విసుగ్గా అక్కడి నుండి జై చూడకముందే వెళ్ళిపోతుంది. ఓకే నాన్సీ, నాకు వేరే వర్క్ ఉంది, మళ్ళీ కలుద్దాం. నువ్వు దీని గురించి ఆలోచించు. నేను ఒకసారి ఆ అబ్బాయి ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసి నీకు కాల్ చేస్తాను, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. నాన్సీ వెళ్తున్న జైని చూసి నవ్వుతూ, ఆద్య కూడా త్వరగా కలిసిపోయి హ్యాపీగా ఉండాలి జై అనుకుంటూ తను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏమయ్యా మాదేశ్, నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు అని కానిస్టేబుల్ వాయిస్కి తల తిప్పి చూస్తూ, నా కోసం ఎవరు వస్తారు అని మొక్కలకి నీళ్లు పడుతూ ఉన్న మాదేశ్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ కానిస్టేబుల్తో పాటు విజిటర్స్ హాల్లోకి వచ్చి చూడగా తన కోసమే వెయిట్ చేస్తూ కనిపిస్తుంది రేణుక. రేణుకాని చూసిన మాదేశ్, రేణుక నిజంగా నా కోసం వచ్చిందా? దీని మొగుడిని చంపాలి అని చూసినప్పటి నుండి ఇది నాతో మాట్లాడడం లేదు కదా, మరి సడన్గా ఇప్పుడు ఎందుకు వచ్చింది? మొన్న వినయ్ వర్మ వచ్చి నాకు ఎండుగట్టి పెట్టి వెళ్ళాడు, ఇప్పుడు ఇది నాకు పచ్చిగట్టి పెట్టడానికి వచ్చిందా ఏంటి అనుకుంటూ ఉఫ్ఫు ఉఫ్ఫు అని దగ్గుతూ తను వచ్చినట్టు సౌండ్ చేస్తాడు. ఆలోచిస్తూ కూర్చున్న రేణుక మాదేశ్ వైపు చూస్తూ పైకి లేచి నిల్చుకొని, అన్నయ్య ఎలా ఉన్నావురా అని అడుగుతూ మాదేశ్ చేయి పట్టుకోబోతుంది. అక్కడే ఆగు రేణుక, నన్ను అన్నయ్య అని పిలిచే హక్కు అధికారం కానీ నన్ను పట్టుకునే అర్హత కానీ నువ్వెప్పుడో కోల్పోయావు. 3 months దాటింది, అయినా దొంగలు పడ్డ 6 నెలలకి పోలీసులు వచ్చినట్టు ఇన్నాళ్ళకి నన్ను చూడ్డానికి వచ్చావా? లేక నేను ఉన్నానా చచ్చానా అని నీ మొగుడు చూసి రమ్మని పంపించాడా? అన్నయ్య ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా చెప్పు. నీకోసం వినయ్కి తెలియకుండా ఎన్ని చేశాను, అండ్ ఎప్పుడు అడిగినా లక్షలు ఇచ్చాను. అవన్నీ నువ్వంటే ఇష్టం లేకుండానే ఇచ్చానా? అది అప్పుడు, కానీ ఇప్పుడు నీ కంటికి నీ అన్నయ్య ఒక హంతకుడు కదా, అందుకేగా నీ మొగుడితో కలిసి నన్ను జైలుకి పంపించి మీరు మాత్రం సంతోషంగా ఉన్నారు. అలా మాట్లాడుకన్నయ్యా, నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే, కానీ నువ్వు వినయ్ను చంపాలి అని చూడడం నిజంగా నేను భరించలేకపోయాను. నువ్వేనా నా పసుపు కుంకుమ దూరం చెయ్యాలి అని చూస్తున్నావని తెలిసి తట్టుకోలేకపోయాను. అందుకే నిన్ను జైలుకి పంపే ముందు కూడా నేనేమీ మాట్లాడలేకపోయాను. కానీ నువ్వు నా కోసం చేసింది నేను ఏదీ మర్చిపోలేదన్నయ్యా. అందుకే ఇన్నాళ్ళు దూరంగా ఉన్నా ఇక ఉండలేక నిన్ను చూడాలి అని వచ్చాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న రేణుకా వైపు చూస్తూ ఉంటాడు మాదేశ్. అంటే నువ్వు ఇప్పటికి కూడా నేను వినయ్ని చంపాలి అనుకుంటున్నావంటే నువ్వు నమ్ముతున్నావా రేణుక? ఇంతేనా ఈ అన్నయ్య నువ్వు అర్థం చేసుకుంది? నాకు వినయ్ కావాలి అని నువ్వు అడిగావన్న ఒకే ఒక కారణంతో ఎంతో కష్టపడి నిన్ను వినయ్కిచ్చి పెళ్లి చేసిన నేను నీ ఆనందాన్ని నీ నుండి దూరం చేస్తాను అని ఎలా అనుకున్నావు రేణు అంటూ తనలోని నటుని మరోసారి బయటకు తీస్తాడు మాదేశ్. రేణుక మాదేశ్ వైపు షాకింగ్గా చూస్తూ, అన్నయ్య అంటే నువ్వు నిజంగా వినయ్ను చంపడానికి ట్రై చేయలేదా? మరి వినయ్ మహదీర్ నాతో నువ్వు జై హరినీల మ్యారేజ్ క్యాన్సిల్ అయిందన్న కోపంతో వినయ్ను చంపాలి అని చూసావని ఎందుకు చెప్పారు? పైగా హాస్పిటల్కి కూడా ఎవరో డాక్టర్ గెటప్లో వినయ్ను చంపడానికి వచ్చి నువ్వే పంపించామని చెప్పాడు. అడుగుతుంటే ఆన్సర్ చెప్పవేంటన్నయ్య? ఇదంతా నిజం కాదా? అసలు ఏం జరిగింది నిజం చెప్పు. రేణు, వినయ్ ఉన్న బిజినెస్ ఫీల్డ్లో ఫ్రెండ్స్ కంటే ఎనిమీస్నే ఎక్కువ ఉంటారు. ఆ విషయం నీకు వినయ్కి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు పారాలసిస్ అయినప్పుడే అర్థమై ఉండాలి. మన 2 ఫ్యామిలీస్ గొడవ గురించి దాదాపు చాలా మందికి తెలిసింది. వినయ్ భావం టార్గెట్ చేయాలి అనుకున్న వాళ్ళకి అదొక మంచి ఛాన్స్ అనిపించి భావం మీద అటాక్ చేయించి నా పేరు యూజ్ చేసుకున్నారు. అది విని అందరూ నేనే చేయించాను అనుకున్నారు. నేను ఎంత చెప్పినా ఎవరూ నా మాట కన్సిడర్ చేయలేదు. నేను కోపంలో మాటలనే ఉండొచ్చు, కానీ నా సొంత చెల్లి భర్తను చంపేంత దుర్మార్గుని మాత్రం కాదు. ఇది నేను కాంప్రమైజ్ అవ్వడానికో లేదా హరిణిని జైతో పెళ్లి చేయమని అడగడానికో చెప్పట్లేదు.
నీకు నిజం తెలియాలి అన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఇక నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. నువ్వు జై అండ్ హరిణీలకు పెళ్లి చేయాలి అనుకున్నా అది ఎప్పటికీ నెరవేరదన్నయ్యా. ఎందుకంటే హరిణి గురించి అందరికీ తెలుసు. అండ్ హరిణి ఇలా చేస్తుంది అని కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నయ్యా. జైను పెళ్లి చేసుకోబోతూ వేరే అబ్బాయితో కడుపు తెచ్చుకునే వరకు వెళ్ళింది. అలాంటి దాన్ని నా కోడలుగా ఎలా యాక్సెప్ట్ చేస్తానో అని కోపంగా అడుగుతున్న రేణుకా వైపు చూస్తూ, ఇదేంటి జైను సొంత కొడుకులా ఫీల్ అవుతున్నట్టు ఇంత ఓవర్ చేస్తుంది? నేను లేకపోయేసరికి అందరూ రేణుకా మైండ్ను బాగా చేంజ్ చేసినట్టున్నారు అనుకొని, జరిగింది తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు రేణు, అసలు ఏం జరిగిందో తెలుసా? మన హరిని ఆ అబ్బాయి చేతిలో మోసపోయింది అంటూ రాని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. రాహుల్ అనే అబ్బాయి హరిని క్లోజ్ ఫ్రెండ్స్. కానీ వాడు మన హరిణిను ఫ్రెండ్ అని చెప్పి మోసం చేసి స్లీపింగ్ పిల్స్ కలిపిన డ్రింక్ ఇచ్చి హరిణి లైఫ్ను స్పాయిల్ చేశాడు. జరిగింది వీడియో తీసి హరిణిను బెదిరించి వాడి దగ్గరకు వెళ్ళేలా చేశాడు. జరిగింది తెలిస్తే నేను తట్టుకోలేను అని భయపడి హరిణి నా దగ్గర విషయాన్ని దాచిపెట్టింది. నిజానికి హరిణి కడుపులో పెరుగుతుంది జై బిడ్డే అని నమ్మకంగా చెప్తున్న మాదేశ్ మాటలకి రేణుక బుర్ర గిర్రున తిరుగుతుంది. సాక్ష్యాలతో పాటు నిరూపించిన మహదీర్ను నమ్మాలా, లేక తోడబుట్టిన వాడు కన్నీళ్లతో చెప్తున్న మాటల్ని నమ్మాలా అని ఆలోచిస్తూ చివరకు గొర్రె కసాయివాడిని నమ్మినట్టు ఇంత జరిగిన మాదేశ్ మాటల్నే నమ్ముతుంది. సరేలే రేణు, జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని మనం మార్చలేము. నీకు నా మీద ప్రేమ లేకపోయినా నాకు ఎప్పటికీ మీరంటే ఇష్టం అండ్ అభిమానం. జైకి పెళ్ళయిందని విన్నాను, ఎలా ఉంది? జై కొత్త కాపురం అండ్ నీ కొడుకు కోడలు ఎలా ఉన్నారు? నా బంగారు బొమ్మ మాయా ఎలా ఉంది అని ఓ రేంజ్లో యాక్ట్ చేస్తూ ఒక్కొక్కరిని పేరు పేరున అడుగుతాడు. వాళ్ళకేం అందరూ బాగానే ఉన్నారు, ఎటొచ్చి నేనే ఎక్కడా కాకుండా మిగిలిపోయానన్నయ్యా. దీని వాళ్ళకం చూస్తుంటే అక్కడ ఏదో జరిగిందనుకుంటాను. అందుకే ఇది ఇన్ని రోజులు రానిది ఇప్పుడొచ్చింది. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటూ, ఏమైందమ్మా, ఏమైనా ప్రాబ్లమా అని ఇన్నోసెంట్గా అడుగుతాడు. చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్న మాదేశ్ వైపు చూస్తూ ఉంటుంది రేణుక. ఇప్పుడు రేణుక ఆద్య గురించి చెప్తే మాదేశ్ రియాక్షన్ ఏంటంటారు? ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. నిన్న నేను పోస్ట్ పెట్టాను వీడియోస్ ఇవ్వలేను అని, అది ఎంతమందికి రీచ్ అయిందో నాకు తెలీదు. బట్ ఫ్యూ కామెంట్స్ వచ్చాయి వీడియోస్ రాలేదేంటి ఈరోజు అని చెప్పి. నిన్న నేను స్టెప్స్ దిగుతూ స్లిప్ అయి పడిపోయాను, అందుకే అస్సలు పాసిబుల్ అవ్వలేదు వీడియోస్ ఇవ్వడానికి. చాలా చాలా పెయిన్గా ఉంది. ఎంత పెయిన్గా ఉందంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి అని అంత పెయిన్గా ఉంది నాకు. బ్యాక్ అయితే ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. ఇప్పుడు కూడా రికార్డింగ్ వాక్ చేస్తూ నిల్చుకొని ఇస్తున్నాను, అంత పెయిన్గా ఉంది. అసలు ఈరోజు కూడా చేయలేను, అసలు ఓపిక రావట్లేదు. బట్ ఇంకా వీడియోస్ ఇవ్వాలి అని కష్టంగా చాలా నిదానంగా చూసుకొని ఇస్తున్నాను. 4 వీడియోస్ ఇస్తానో లేదో నాకు తెలియదండి, బట్ మ్యాక్స్ నేను ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే ప్లీజ్ ఫీల్ అవ్వకండి. ఇవన్నీ నేను కొంచెం సెట్ అయ్యాక అన్నీ కవర్ చేసేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. బాయ్.